హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మా ఇంట్లో సాంబార్ చేసామండి. ఈరోజు స్పెషల్గా ఏమంటే గోరు చిక్కుడుకాయలు అనేటివి యాడ్ చేసుకున్నాము. ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ కట్ చేసి పెట్టుకొని చింతపండు పులుసుని మనం ముందుగానే నానబెట్టుకోవాలి. సో మనం గోరు చిక్కుడుకాయలు, కందిపప్పు, ఇంకా క్యారెట్ అండ్ పొటాటోస్ కుక్కర్లో బాయిల్ చేసుకొని పెట్టుకున్నానండి. ఒక 2 విజిల్స్ వస్తే చాలు. సో ముందుగా నేను రైస్ అయితే వండుకున్నాను, అది సపరేట్గా పెట్టేస్తాను. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేశానండి. సాంబార్ మామూలుగా తిరువాత పెట్టుకొని ఇంతకుముందు కుక్కర్లో ఏదైతే వేసానో కుక్కర్లో పెట్టింది ప్లస్ మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, అన్నిటినీ మనం మరిగిచ్చేసి లాస్ట్ సాంబార్ పొడి అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఆ డిఫరెంట్ టేస్టే వేరండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ముందుగా అవుట్పుట్. థ్యాంక్ యూ.